పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రయత్నం జరుగుతోంది, అదే కార్యక్రమం ఇవాళ జరుగుతూ ఉంది. సో ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, మరొకవైపు పార్టీ నిర్మాణం. ఇలా రేవంత్ రెడ్డి గారు ఆనాడు పీసీ అధ్యక్షుడిగా ఈ జిల్లా కూడా పలుమార్లు వచ్చినారు. వారు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానంలో మెజారిటీ అంశాలు పూరిస్తూ ఉన్నాం. ఇంక కొన్ని ఇవ్వాలి, దాపరికేం లేదు. కేసీఆర్ మన ఎత్తిన పెట్టినటువంటి 8.5 లక్షల కోట్ల అప్పుని మోస్తూ నెల తిరగకుండానే 6-6.5 వేల కోట్ల వడ్డీ అసలు కడుతూ మిగిలిన డబ్బుతో సంక్షేమం అభివృద్ధి ఇస్తూ ఉన్నాం. చాలా ఇబ్బందికి పరుస్తున్నా ఏది కూడా జారవిడ్చకుండా ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవాలనే ధ్యేయంగా ముందుకు పోతూ ఉన్నాము. దాంట్లో భాగంగానే ఇక్కడ జిల్లాలో నేను, నాతో పాటు సీనియర్ మోస్ట్ నాయకులు సుదర్శన్ రెడ్డి గారు, భూపతి రెడ్డి గారు, షబీర్ అలీ గారు, చాలామంది ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్సీలు, మా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి డీసీ అధ్యక్షులు, అర్బన్ అధ్యక్షులు అందరం కలిసి కూడా మా ధ్యేయం ఒకటే, నిజామాబాద్ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. అతి త్వరలో మాస్టర్ ప్లాన్ విషయంలో కూడా మేమందరం మొన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. దాని మీద రివ్యూ చేసి మాస్టర్ ప్లాన్ని కొంత ఇబ్బందులు ఉన్నాయి, దాంట్లో ఆ ఇబ్బందుల్ని అధిగమించి మాస్టర్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. తద్వారా నిజామాబాద్ జిల్లాని మేటి జిల్లాగా మార్చుకోవాలని ఇలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు. వాళ్ళ ముఖాలకి స్మార్ట్ సిటీ కూడా చేయలేని పరిస్థితి. మనకన్నా వెనక వచ్చినటువంటి మున్సిపాలిటీ మనది 1932-34లో మున్సిపాలిటీ అయితే 1950లో మున్సిపాలిటీ అయింది కరీంనగర్. మనది 2003లో కార్పొరేషన్ అవుతే అది 2009లో 10లో కార్పొరేషన్ అయింది. అది స్మార్ట్ సిటీ అవుతుంది, మనది అమృతలో ఉంటుంది. ఇది పని చేత కాదు. మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఎవరైనా మాట్లాడినా ప్రజలు మా వింటున్నారు, ప్రజలు అన్నీ గ్రహిస్తూ ఉన్నారు. అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలని ఇలా బీఆర్ఎస్ నాయకులు కూడా చాలా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు ఏం చేశారు మరి? ప్రజలు మీరు అధికారంలో ఉంది, మీరు ఎందుకు ఎవరు చేయొద్దన్నారు? మిమ్మల్ని పనులు చేయలేదు, ఇవాళ చేస్తుంటే కడుపు నొప్పి మాట్లాడుతూ ఉన్నారు. సరే, నేను రాజకీయాల గురించి ఎక్కువ ఎవరిని విమర్శ చేసుకోలే, కానీ నిజామాబాద్ జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతామను. అందుకే మేము ముందొచ్చాం. మా అందరి ధ్యేయం కూడా మరొక 2.5 సంవత్సరాల్లో జిల్లాని అన్ని హంగులతో వ్యవసాయ పరంగా, పారిశ్రామిక పరంగా, పామాయిల్ ఇండస్ట్రీ వస్తూ ఉంది ఆర్మూర్లో, తుమ్మలనాశ్వరం బాగా శ్రద్ధ పెడతా ఉన్నారు. కొంత క్రాప్ డైవర్సిఫికేషన్ జరగాలని రైతులు అర్థం చేసుకోవాలి. ఒకే క్రాప్ వేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. దీనికి సరిపడా ఇంతకన్నా ఎక్కువ ధర వచ్చే క్రాప్స్ చాలా ఉన్నాయి. కొంత దాన్ని డైవర్సిఫికేషన్ కావాలని రైతులు కోరుతా ఉన్నాం. అపార అనుభవం ఉంది సుదర్శన్ రెడ్డి గారికి రైతు విషయంలో, వారు కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు. సో అగ్రికల్చర్ పరంగా ఒక మేటి జిల్లా ఇది. నిజాం సాగర్, పోచంపాడు మనకు పెద్ద నీళ్ళు లేకపోయినా గుత్పా అల్లి సాగర్ ఇవన్నీ కూడా పారించుకున్న పరిస్థితి. 21, 22, 23 ప్యాకేజీలు కూడా నిధులు ఇవ్వాలని భూపతి రెడ్డి గారు చాలాసార్లు మంత్రిని అడిగినారు. మేము కూడా అడుగుతా ఉన్నాం. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చే ఎన్నికల నాటికి ఈ నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాలు అభివృద్ధి చేసుకోవాలన్న ఆకాంక్షతో మేము ముందున్నాం. ధన్యవాదములు. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఓకే, ఒక్కటి సార్ మాట్లాడతారు. మీరు అయిపోయాక మాట్లాడతారు. వీళ్ళ గురించి నువ్వు మాట్లాడు. ఇదిగోండి జిల్లాకి ఎందుకు మనం ఇంత జిల్లా మంచి అభివృద్ధి మాట్లాడుకుంటప్పుడు రాష్ట్రాలు ఒకటే మాట చెప్తాను. రాష్ట్ర రాజకీయాలకు ఎక్కువ మాట్లాడను. ముఖ్యమంత్రి గారు నిరంతరంగా అభివృద్ధి విషయంలో ఏ రాజీ లేకుండా ముందుకు పోతూ ఉన్నారు. సరే, ప్రతి పార్టీలో కొంత ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. అందులో కాంగ్రెస్ పార్టీలో కొంత ప్రజాస్వామ్యం ఎక్కువ. మేము కూడా కొంత బాహాటంగా మాట్లాడుకునే వెసులుబాటు కాంగ్రెస్ పార్టీలో ఉంది, ఏ ఇతర పార్టీ లేదు. మీరు గతంలో చూశారు, డిప్యూటీ సీఎం రాజాని అర్ధరాత్రి ఏ రకంగా గెంటేశారో, పదవులు ఊడ్చేసి పక్కన పెట్టారో, ఏ రకంగా ఈటల రాజేంద్రని గెంటేశారో. బీజేపీలో అమిత్ షాకి, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడి ఒక రోజున ఉండగలుగుతారా పార్టీలో? సో మా దగ్గర ఇది ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీ కాబట్టి కొంత ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఎక్కువన్నప్పుడు 1-2 మార్లు అవకాశాలు వస్తాయి. మాట్లాడినా దాన్ని సరి చేసుకునే అవకాశాలు. అద్దులు దాటినాక ఎవరిని కూడా స్పేర్ చేసేది ఉండదు, అదెంత పెద్దవాడైనా. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. పెద్ద పెద్ద నాయకుల్ని మేము ఏఎస్లో పోగొట్టుకున్నాం. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారు ఎంతటి పెద్దవారని ఉపేక్షించేది ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ముఖ్యమంత్రి గారి గురించి, పార్టీ గురించి అడ్డగోలుగా మాట్లాడతానంటే నడవదు.
ఇదొక పద్ధతి ప్రకారం నడుస్తున్నటువంటి పార్టీ. స్వేచ్ఛ ఇస్తున్నాం కదా, స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడడం లేదు. మీకేమైనా బాధ ఉంటే, మీకేమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు చెప్పుకోవడానికి మా కాంగ్రెస్ పార్టీలో దశల వారీగా ఫోరమ్స్ ఉన్నాయి. మీకు ఇబ్బంది ఉంటే పీసీ అధ్యక్షుడు చెప్పుకోవచ్చు. ఇంకా సాటిస్ఫాక్షన్ కాకుంటే ఇన్ఛార్జ్ ఏఐసిసి మీనాక్షి నటరాజన్ గారు నిజాయితీ పర్రాలు, నిక్కచ్చిగా ఉండేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకురాలు కాబట్టి అక్కడ పోయి చెప్పుకోవచ్చు. అక్కడ మీకు సాటిస్ఫై కాకుంటే పై లెవెల్లో కేసీ గారు ఉన్నారు, ఖర్గే గారు ఉన్నారు, ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చినా కలుస్తారు, చెప్పుకోవచ్చు. మీ బాధని, మీకున్నటువంటి ఇబ్బందుల్ని వ్యక్తపరుచుకున్నటువంటి ఫోరం ఉన్నప్పటికీ బాహటంగా బయటకు వచ్చి మాట్లాడతామంటే ఆ మాటలను తీరుతెన్నులు బట్టి హద్దులు దాటినప్పుడు డెఫినెట్గా చర్యలు ఉంటాయి. ఇది పార్టీ విధానం. పార్టీ విధానానికి అందరూ కట్టుబడి ఉండాలి. ఓకే.